మరోసారి అలవోకగా ఆస్కార స్థాయి నటనతో ఆ కార్యక్రమాన్ని టీడీపీ కార్యకర్తలు రక్తి కట్టించారు. టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు డ్రామా పార్టీ అనే రాజకీయ విమర్శను నిజం చేస్తూ వారు ఆడిన నాటకం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నారావారి ప్రొడక్షన్స్ సమర్పించి నిరుపేద వంశీ డ్రామాను ఇప్పుడు చూద్దాం. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దామా, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. వచ్చి ఇది ప్రారంభించినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఒకప్పుడు ఆకలితో కడుపు నిన్న తిని నిద్రపోయేవాళ్ళం సార్. ఈ అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళం. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. ఇది పెట్టినందుకు గొప్పగా, ఇది మళ్ళీ ఓపెన్ చేసినందుకు చాలా హ్యాపీగా ఆనందంగా ఉంది. విన్నారుగా వంశీ అనే వ్యక్తి చంద్రబాబుతో ఏం చెప్పారో. గుడివాడలో అన్నా క్యాంటీన్ల పునఃప్రారంభం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడుతూ ఈ యువకుడు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెగ చర్చనీయాంశమవుతున్నాయి. కరోనా తరువాత ఆర్థికంగా చితికిపోయామని, ఒక్క పూట తినడానికి కూడా తిండి లేక నానా అవస్థలు పడ్డామని, చంద్రబాబు పాలన వచ్చి అన్నా క్యాంటీన్లు ఎప్పుడు మొదలు పెడతారా అని ఎంతో కాలంగా ఎదురు చూశామని వంశీ అనే ఈ నిరుపేద చెప్పుకొచ్చాడు. మరొక్కసారి వినండి. నా పేరు వంశీ సార్. కరోనా తర్వాత ఆర్థికంగా బాగా చితికిపోయాం సార్. బిజినెస్ లో లాస్ వచ్చి ఆ టైంలో పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా గవర్నమెంట్ చేంజ్ అవుతే అన్నా క్యాంటీన్ తీయలేదు సార్. ఓన్లీ మన రాష్ట్రంలోనే ఇలా జరిగింది సార్. అప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాం, ఎప్పుడు ఇప్పుడు రాజ్యం పోద్దామా, మా చంద్రబాబు నాయుడు గారు వస్తారని. ఇంతవరకు బాగానే ఉంది. నిరుపేద వంశీకి తన బాధ చెప్పుకునే హక్కు ఉంది. అయితే ఇతను అన్నా క్యాంటీన్లు లేకపోవడం వల్ల నిజంగానే ఇబ్బంది పడ్డాడా? ఎవరు ఇతను అని విచారణ చేస్తే తెలుగుదేశం పార్టీ నాటకం మొత్తం బయటపడింది. చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ, ఇది పబ్లిసిటీ. ఈ వంశీ అనే ఇతను నిరుపేద కాదు, పక్కా టీడీపీ కార్యకర్త. నటనలో ఆరితేరాడు. గుడివాడ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన టీడీపీ నాయకుడు వెనిగళ్ల రాము అనుచరుడు. పావలా యాక్షన్ చేయమంటే రూపాయి పావలా నటనను అలవోకగా పండించడంలో దిట్ట. దాంతో ఇతన్ని గుర్తించి ఇలా చంద్రబాబు ముందు నిలబెట్టారు. రెడీ, స్టార్ట్, యాక్షన్ అని ఎవరైనా అనాల్సిన అవసరం లేకుండానే రెచ్చిపోయాడు. ఈ అన్నా క్యాంటీన్ వచ్చిన తర్వాత కడుపు నిన్న తిని హ్యాపీగా నిద్రపోయేవాళ్ళు. పోయిన 5 సంవత్సరాలు ఆకలితోనే చాలా మంది ఒక పూట తినక నిద్రపోయిన వాళ్ళు ఎంతో మంది. అన్నిట్లో నేను ఒకరిని, మా ఫ్యామిలీ కూడా. అన్నా క్యాంటీన్ ప్రారంభం సందర్భంగా నారావారి ప్రొడక్షన్స్ సమర్పించు ఈ బ్రహ్మాండమైన నిరుపేద వంశీ నాటకం ఇప్పుడు సోషల్ మీడియాలో సూపర్ హిట్ అయింది. అన్నా క్యాంటీన్ అవసరం ఈ వంశీకి ఎప్పుడూ లేదు. ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చికెన్ భోజనాలు, విందులు ఆరగించగల స్తోమత ఉంది. అయినా సరే జగన్ ప్రభుత్వాన్ని కించపరచడానికి, అన్నా క్యాంటీన్ల ఆవశ్యకతను చాటడానికి నిరుపేద అవతారమెత్తాడు. ఎల్లో మీడియా పబ్లిసిటీలో భాగమయ్యాడు. ఆ విషయాన్ని సోషల్ మీడియా బయట పెట్టడంతో వంశీ నిరుపేద నాటకం నవ్వుల పాలవుతోంది. పూట తినడానికి కూడా ఉండేది కాదు సార్. మాకు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ టైంలో అన్నా క్యాంటీన్ ఉంటే చాలా బాగుంది అనిపించింది. ఇది పబ్లిసిటీ, ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ, ఇది పబ్లిసిటీ, ఇది పబ్లిసిటీ. ఆడియన్స్ జేబులు దొంగిలించే క్రియేటివిటీ.